హరే కృష్ణ అందరికీ. ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి సంక్రాంతి సంబరాలు చూద్దాం రండి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అయితే శ్రీమాన్ మద్రేస్ ప్రభుల వారు భీష్ముని కథ అయితే చెప్తున్నారు. సంక్రాంతి పండుగ అంతా మన ఇస్కాన్ టెంపుల్లోనే ఉంది. చూడండి, రంగురంగుల లైట్లతో చాలా అందంగా అయితే అలంకారం చేశారు. ఇప్పుడైతే మనం మందిరం లోపలికైతే వచ్చేసాము. చూడండి, మాతాజీలు పూల సేవ చేస్తున్నారు. ఎంత బాగా పూలు కుడుతున్నారు అందరూ. ఇవన్నీ ఫెస్టివల్కి పూలమాలలు కుడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న మాలలు అయితే భక్తుల కోసం కుడుతున్నారు. ఈ పూలమాలలు అయితే మన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని కోసం కుడుతున్నారు. చూడండి, మాతాజీలో ఎంత సేవ చేస్తున్నారు. చూడండి, భోగి రోజు సంక్రాంతి రోజు భీష్మ పితామహుని కథ వినడానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చారు. అసలు మద్రేస్ ప్రభుల వారు భీష్మ పితామహుల కథ చెప్తుంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. నేను వివాహం చేసుకొని అతని దూరం చేయడమా? లేదు. దేవరత్న ఏమనుకుంటున్నాడు? నా రాజ్యం కోసం మా నాన్న దుఃఖపడాలా? లేదు. ఎట్లాంటి బంధం చూడండి. ఇక్కడ మద్రేస్ ప్రభుల వారు దేవవ్రతుడు అని చెప్తున్నారు. నాకైతే ముందైతే దేవవ్రతుడు అంటే ఎవరో తెలియదు. దేవవ్రతుడు అంటే భీష్మ పితామహులు అనేసి తెలిసింది. ఇప్పుడు చూడండి, ఇస్కాన్ ప్రొద్దుటూరులో శ్రీ శ్రీ నితాయ్ గౌర్ సుందరు శ్రీకృష్ణుడు బలరాముడు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఎంత బాగా అలంకారం చేశారో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక అంతే వీడియో.